హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని మరింత ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన ఛానల్లో ప్రతి వీడియోస్లోనూ కూడా నేను చెప్తూ ఉంటాను, ఇల్లు అనేది ఇలా అయితే శుభ్రంగా ఉంచుకుంటానండి, వంటిల్లో ఇలా క్లీన్ చేసుకుంటాను. అందుకనే ప్రతి గదిలోనే మూల కూడా నేను పని చేసుకునేటప్పుడే కొన్ని చిన్న టిప్స్ ఉపయోగించుకుని ఇల్లు అనేది శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాను అని చాలా వరకు వీడియోస్లో అయితే మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను. బట్ నేను పని చేసుకుంటున్నప్పుడు నేను పాటించే చిన్న చిన్న టిప్స్ అంటే అవి మీకు తెలిసినవి అవ్వచ్చు, మీకు ఉపయోగించేవి అవ్వచ్చు. మాకేం తెలియదు, మాకు తెలిసిందే కదా అని మీరు అనుకోవచ్చు. ఏది ఏమైనా నేను పాటించే చిన్న చిన్న అంటే నాకు ఉపయోగించేవి, నాకు తొందరగా పని అనేది ఎలా అవుతుంది, ఎలా ఉపయోగిస్తే ఇల్లు అనేది అస్తమాటు కూడా క్లీన్ చేసుకోవటం కానీ, లేదంటే దులుపుకోవడం కానీ, లేదు ఇలాగ కష్టపడి చేసుకోవటం కానీ, ఇలాంటివన్నీ కూడా నేను ఎంతవరకు తగ్గించుకుని నా పనిని అనేది ముందుకు తీసుకెళ్తాను. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో వీడియోని చివరి వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో మార్నింగ్ లేచిన తర్వాత నేను గదులు ఊడ్చుకోవడం నేనే చేసుకుంటాను. అదేవిధంగా కిచెన్ క్లీనింగ్ కానీ, అంట్లు తోముకోవడం కానీ, సర్దుకోవడం కానీ, బూజులు దులుపుకోవడం కానీ, ఇలా ప్రతి ఇంటిలోని పనిని కూడా నేనే చేసుకుంటాను అని మీ అందరికీ నా వీడియోస్లో చూస్తున్న వాళ్ళకి తెలిసిందేనండి. సో మార్నింగ్ లేచిన తర్వాత నేను గదులు ఊడ్చుకుంటున్నప్పుడు ఒక క్లాత్ అనేది ఇలా తీసుకుని, అంటే మనం చాలా వరకు డీప్ క్లీనింగ్ అని అంటూ ఉంటాం కదండి. అవి ఎక్కువగా పండగలు కానీ ఏదైనా లేదంటే మన ఇంట్లో ఫంక్షన్స్ వచ్చినప్పుడు మామూలుగా మనం డీప్ క్లీనింగ్ అనేవి ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాం, లేదంటే నెలకు ఒకసారి మాత్రం చేసుకుంటూ ఉంటాం. కానీ అవసరానికి పైపైన మనం కనిపించే దుమ్ముని ఈ విధంగా నేను తుడుచుకుంటున్నప్పుడే, అంటే మార్నింగే మనము పాచిగదులు అనేవి ఊడ్చుకుంటూ ఉంటాం కదండి, అప్పుడైతే ఒక డస్టింగ్ క్లాత్ అనేది ఈ విధంగా నాతో పాటు చీపురుతో పాటు తెచ్చేసుకుని ఏ గదిని ఊడుస్తానో అక్కడ ఆ గదిలో కనిపించే సామాన్లు, అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డైనింగ్ హాల్ ఊడుస్తున్నాను కదండి. సో డైనింగ్ టేబుల్ సంబంధించిన చైర్స్ని కానీ, పక్కనే ఉన్న ఏమైనా వస్తువులు కానీ, లేదంటే కబోర్డ్స్ మీద అక్కడక్కడ మనకి దుమ్ము పడుతూ ఉంటుంది కదండి. దుమ్ము పట్టిన ప్రదేశం అంటూ అస్సలు అయితే ఎక్కడా ఉండదండి. రోజు తుడిచినా కూడా పడుతూనే ఉంటుంది. అందుకనే మనం మంత్లీ ఒకసారి ప్రతి వాళ్ళు కూడా క్లీన్ చేసుకుంటూనే ఉంటారు. కానీ మనకి చేతికి అందినంత వరకు మనం ఇట్లా ఒక క్లాత్ని చీపురు తెచ్చుకుంటున్నప్పుడే ఒక డస్టింగ్ క్లాత్ని చేతిలో పట్టుకుని నేనైతే మాత్రం నాకు కనిపించినంత వరకు, అంటే నాకు ఇలాగ చెప్పాను కదండి, కబోర్డ్స్ పైన ఏదైనా డస్ట్ ఉన్నా లేకపోయినా కూడా నేను ఇలా చాలా వీడియోస్లో ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్ని కూడా చాలాసార్లు కూడా నేను షేర్ చేశానండి. ఈ విధంగానే చేయటం వల్లే నేను ఎక్కువగా అయితే అస్తమాటు డస్టింగ్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉండదండి. అట్లీస్ట్ నాకు పైన దుమ్ము అనేది కనిపించకుండా అయితే మాత్రం ఉంటుంది. ఇలా గనక మనం అవసరానికి, అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు మరి దీనికి కూడా టైం పడుతుంది కదా అని. పెద్దగా ఏం పట్టదండి, ఎందుకంటే నేను చేసుకుంటున్నాను కదా. గదులు ఊడ్చుకుంటున్నప్పుడు ఆ క్లాత్తో మనం పైన ఒక్కసారి ఇలా తుడిచేసాము అంటే మనకి ఆల్మోస్ట్ ఇంకొక వారం రోజుల వరకు పెద్దగా డీప్గా క్లీన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదండి. ప్రతిరోజు దులిపేదే కాబట్టి దుమ్ము అనేది చేరకుండా ఉంటుంది, అంటే కనిపించకుండా కూడా ఉంటుంది. మనకి ఏదైనా ఎమర్జెన్సీగా అంటే ఎవరైనా వచ్చినప్పుడు కూడా మన ఇల్లు నీట్గా ఉంచుకోవాలి అని కూడా మనకు అనిపిస్తూనే ఉంటుంది కదా. మరి అలాంటప్పుడు మన ఇల్లు అనేది ఇలా చేసుకోవటం వల్ల ఎందుకు మన క్లీన్గా ఉండదు చెప్పండి. సో డైలీ పనిలోనే నేను ఇదిగోండి బయట అయితే ముగ్గు అనేది వేసేసుకుంటాను. అదేవిధంగా ముందు రోజు నైటే అయితే కిచెన్లో అంట్లన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటానండి. అందువల్లే ఎప్పుడు కూడా నీట్గా ఉంటుందండి కిచెన్ కూడా. ఇంకా దేవుడి గదిలోకి, అంటే నేను ఈ విషయం కూడా చాలాసార్లు చెప్పాను, స్నానం చేసి వచ్చిన తర్వాతనే నేను పొయ్యి దగ్గర, అంటే స్టవ్ దగ్గర ఏదైనా లంచ్ బాక్సులు ఇవ్వటం కానీ, ఇవన్నీ పనులు, అంటే చెప్పాలి అంటే స్టవ్ను ముట్టుకునేది నేను స్నానం చేసిన తర్వాతే. ఇప్పటికొచ్చి నాకు స్నానం చేయకుండా స్టవ్ని ముట్టుకున్న రోజు ఏదీ లేదండి. నేను చాలాసార్లు నిన్న వీడియోలో కూడా చెప్పాను, కనీసం మనం బద్దకిచ్చకుండా మనం స్నానం చేసి వచ్చిన తర్వాతే మనం వంట చేయడానికి మాత్రం ప్రయత్నించండి. ఇంకా నాకు స్నానం అది అయిపోయి వచ్చింది, రోజువారీ పనులన్నీ చేసేసుకున్నాను కదా, ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయిందండి ఇల్లంతా కూడా. చాలా ఇలా ఉంచుకుంటే కూడా మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి.
ఇంకొక ప్రశాంతతనిచ్చే విషయం ఏంటి అంటే స్నానం చేసిన తర్వాత మనం దీపారాధన చేసుకున్న తర్వాత మనం కిచెన్లోకి వెళ్ళి ఏదైనా పని అనేది చేసుకోవటం. ఇదిగోండి మన కృష్ణయ్య బృందావనంలో అయితే ఇంకా వేసవకాలం కదండి, ఈ మధ్యకాలంలో అస్సలు పువ్వులు కూడా చూపించలేదు మందారాలు. ఈ మధ్యన అదిగోండి అడపా తడప అది కూడా సైజ్ బాగా తగ్గిపోయండి. మరి ఎండాకాలం వల్ల ఏమో ఎంత వాటర్ పోసినా 2 పూట్ల ఏమిటో సైజు ఇంత చిన్న చిన్న మందారాలే పూస్తున్నాయండి. సో ఏదైతే ఏంటి భగవంతునికి పూసే ఒక్క పువ్వైనా కూడా మన స్వహస్తాలతో పెంచడం చాలా సంతోషం కదా. సో ఇటువైపు కూడా చూడండి ఇంచుమించు ఒక 4 పువ్వులు అయితే పూసాయి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద సైజువి వచ్చాయండి, బాగానే వచ్చాయి. ఈ 2 కూడా అసలు మొత్తం చచ్చిపోయేమో మొక్కలు అని అనుకున్నాను. కానీ నీళ్లు పోసిన తర్వాత అంటే వేసవకాలం వల్ల అనుకుంటా ఎక్కువగా ఇది వరకు నేను చలికాలంలో చూపించినంత మొగ్గలు రాకపోయినా సైజు ఈ మాత్రం చిన్న చిన్న సైజు అయితే పూస్తున్నాయి. ఆ పక్కన చూపించిన 2 మొగ్గలు మాత్రం పెద్ద పెద్ద సైజు పువ్వులండి. అవి ఒక 2-3 రోజుల్లో విచ్చుకుంటాయి. సో ఇదిగో బాగానే పూసాయండి ఈరోజు. ఏమో మరి నా అదృష్టం ఒక 4-5 పువ్వులు అయితే మందారాలు పూసాయి. సో నేను ఇందాక చూపించాను కదా దేవుడి గదిలో నేను చీపురు అనేది అస్సలు పెట్టనండి, క్లాత్ పెట్టుకుని తుడుచుకుంటాను. అందులోనే మేము మార్బుల్ వేయించుకున్నామని చెప్పి చాలా ఒక 8 మంత్స్ ఎంతో బ్యాక్ నేను వీడియో పెట్టాను. అప్పటి నుంచి మాత్రం చాలా హాయిగా ఉందండి. మార్బుల్ వల్ల క్లీనింగ్ కూడా నాకు పెద్దగా కష్టం అనిపించట్లేదు. దేవుడి గదిలో హ్యాపీగా అయితే తుడిచేసుకుని ముగ్గు అనేది పెట్టేసుకుంటాను. కాకపోతే కొద్దిగా చాక్ పీస్తో వేయడం అనేది కనిపించడం లేదు ముగ్గు వేస్తే. ఇంకా కలర్స్ చాక్ పీస్తో అయితే వేసుకుంటున్నాను. నాకు పెయింట్ అనేది వేసుకోవాలి, ఏంటో పెయింటింగ్ అనేది ఎప్పుడు అంతగా అలవాట్లేదండి వేసుకోవడం. గుమ్మం ముందర కానీ ఇలా దేవుడి గదిలో కానీ ముగ్గు అనేది గీసుకోవడమే అలవాటు. ఇంకా మనకి తెలుసు కదా తులసమ్మ ముందర కూడా చక్కగా తుడిచేసుకుని ముగ్గు పెట్టేసుకుని అమ్మవారికి కూడా 2 పువ్వులు పెట్టేసుకుని చక్కగా నమస్కరించుకుని ఇదిగోండి దేవుడి గదిలోకి వచ్చి అయితే దీపారాధన చేసుకుని ఇంట్లో పూసిన పువ్వులు కొన్నిటినైనా అలా హ్యాపీగా దేవుడు పటాల మీద పెట్టుకుని మనకున్న స్తోత్రాలన్నీ చదివేసుకుంటే ఎంతసేపు పడుతుందండి మన పని? అంతసేపు మనం బాక్స్ కట్టినంతసేపు పట్టదండి. భగవంతుడి కోసం ఆ మాత్రం మనం కేటాయించలేము ఆ రోజు. వీటన్నిటికీ ఏంటంటే ఒక అరగంట ముందు లేవటమే. ఇదే అన్నిటికీ ప్రతిసారి నేను వీడియోలో చెప్తాను. ఒక అరగంట ముందు లేస్తే మన పని అనేది ప్లానింగ్ ప్రకారం అయిపోతుందండి. ఇదిగో ఇక ఈరోజు లంచ్లోకి అయితే దొండకాయని కారం పెట్టి కూర అనేది చేస్తున్నాను. అదేవిధంగా కొబ్బరి పచ్చడి అనేది చేశానండి. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పిన విధంగా వంట అవుతున్నా కూడా నాకు కిచెన్ అనేది కూడా క్లీన్గా ఉంటుంది అని చెప్పి నేను చాలా వీడియోస్లో చూపించాను, షేర్ చేశాను. అదేవిధంగా ఇదిగోండి వంట చేసుకుంటూ కూడా నేను కిచెన్ అనేది ఎప్పటికప్పుడు ఈ విధంగా టిప్స్ పాటిస్తానండి అంటూ చాలాసార్లు నేను చెప్పాను. సో ఈరోజు టిఫిన్లోకి అయితే ఇదిగోండి మినప రొట్టి అనేది వేస్తున్నాను. నేను ఎప్పుడు కూడా పాటించే ఇక్కడ మళ్ళీ ఒక చిన్న టిప్పుని చెప్తున్నాను. మనం గరిట్లు అవి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు కిందన అంటే మనకి కౌంటర్ టాప్ మీద కానీ ఏదో ఒక గిన్నె మీద కానీ పెట్టేయకుండా ఒక చిన్న ప్లేటు, దానికోసం అమెజాన్లో చాలా ప్రొడక్ట్స్ వచ్చాయి, ఫ్లిప్కార్ట్లో ఇవన్నీ కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. మన ఇంట్లో ఉండే ఒక స్టీలు ప్లేటు అనేది ఒక్కటి పెట్టుకుంటే చాలు. మధ్యలో అది మీ ఇష్టం అండి, చిన్న సైజా పెద్ద సైజా ఇవన్నీ మీ ఇష్టం. మనం హ్యాపీగా ఒక్క ప్లేటు అన్ని అంట్లతో పాటు ఒక్క ప్లేట్ కడుక్కుంటాం. ఏముందండి, ఒక ప్లేట్ పెట్టుకుని చక్కగా దాని మీద ఈ కలుపుతున్న ఈ గరిటలన్నీ కూడా పెట్టుకుంటే కౌంటర్ టాప్ అనేది అస్సలు జిడ్డు పట్టదు, చాలా నీట్గా ఉంటుంది. కిచెన్లో వంట చేస్తున్నంతసేపు కూడా మనకి ఇంత నీట్గానే ఉంటుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. మనం వంట చేస్తున్నప్పుడు ఏదో గజిబిజిగా అన్నీ పరిచేసుకుంటే కూడా మనకు ఒక పెద్ద సమస్య. అది కాకుండా ఏదో మనకి తెలియదండి, అబ్బా ఎంత పనా అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఒకసారి మనం కిచెన్లో వంట చేస్తూ కూడా మనం ఇలా కానీ ప్రయత్నించుకుంటే మనకి ఎంత హాయిగా ఉంటుందండి పని అంటే. ఇంకా ఇక్కడ చూపిస్తున్నది నేను ప్రతిసారి చాలాసార్లు చెప్పాను, మేము మార్నింగే హాట్ వాటర్ నిమ్మకాయ పిండుకుని తాగుతానండి అని చెప్పి. అలా నాకు నిమ్మకాయ బద్దలు అంటే అయిపోయిన నిమ్మకాయలు ఉంటాయి కదండి, వాటివైతే ఇలా వచ్చిన తర్వాత వాటిని పడేయకుండా వాటన్నిటినీ కూడా కొద్దిగా అంటే ఒక 4-5 రోజులు ఉంచితే కొద్దిగా నిమ్మ చెక్కలు అనేవి అంటే ఇవన్నీ రసం తీసేసి అయిపోయిన తర్వాత నిమ్మ డిప్పలండి బయట పడేయకుండా ఈ విధంగా అయితే స్టోర్ చేసుకుని తిరిగి వాటి నుంచి ఒక లిక్విడ్ అనేది తయారు చేసుకుంటాను. సో ఇది నేను ఆల్రెడీ కూడా షేర్ చేశాను, మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తున్నాను. దీంతో నేను ఎన్ని క్లీన్ చేస్తాను అనేది కూడా
మీకు ఇప్పుడైతే చూపిస్తాను. సో వాటన్నిటిని కూడా కావలసిన వాటర్ అనేది ఆ నిమ్మకాయ డిప్పలన్నింటినీ ఒక బౌల్లో వేసుకుని తర్వాత వాటిని స్టవ్ మీద పెట్టి ఆన్ చేసుకున్న తర్వాత మనకి వెనిగర్ ఉంటుంది కదండి, ఆ వెనిగర్ని ఒక స్పూన్ అయితే వేసుకున్న తర్వాత మనకి ఇంట్లో వాడే లిక్విడ్ ఉంటుంది కదా, మనకి అంట్లో గిన్నెలు క్లీన్ చేసుకునే లిక్విడ్, అలాంటిది ఇక్కడ నేను విమ్ అయితే వేసానండి. చాలా రకాలైతే వచ్చాయి. విమ్ వాడతాను కాబట్టి విమ్ లిక్విడ్ని నేను ఒక స్పూన్ అయితే వేసేసాను. ఇది ఎందుకు వేస్తున్నామంటే జిడ్డు పట్టిన వాటిని క్లీన్ చేస్తాం కదండి, వాటి కోసం అయితే వేసి మీరు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతే మాత్రం ఇక్కడ బేకింగ్ సోడా అనేది వేసుకోండి. ఎందుకంటే ఇది నిమ్మకాయకి వెనిగర్కి మనం స్టవ్ మీద ఆన్లో ఉండంగానే వేస్తే మాత్రం అది బుసబుసమంటూ స్టవ్ అంతా కూడా పొంగిపోతుందండి. అందుకనే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిగా, అది కూడా ఒకేసారి కాకుండా కొద్దిగా వేసామంటే, ఇదిగో ఇప్పుడు నాకు గిన్నె పొంగలేదు కదా, ఆ విధంగా అయితే వీటన్నిటిని ఒక్కసారి కదిపేసి స్టవ్ పక్క నుంచి దింపేసి బాగా అయితే వీటిని చల్లార్చేస్తానండి. ఎందుకంటే మనకి నిమ్మకాయ డిప్పలు అనుకుంటాం కానీ మనం పిండిన తర్వాత కొద్దిగా అడపదడప అక్కడక్కడ రసం అయితే లోపల బాగానే ఉంటుందండి. ఉడకబెడితే మాత్రం ఇవంతా రసం కూడా మనకి అంటే ఉడికిన తర్వాత ఆ వాటర్ అబ్జర్వ్ చేసుకుని మనకి నిమ్మకాయ వాటర్ అనేది వస్తుంది. సో ఇదిగోండి ఆల్మోస్ట్ ఇక్కడ నాకు చల్లారిపోయింది, చూపించాను కదా. ఇంకా ఈ నిమ్మకాయ డిప్పలన్నిటినీ కూడా చాలా చక్కగా అయితే ఇంక ఏది కూడా లేదండి, అంతా కూడా మనకి ఉడికిన తర్వాత బయటకు అయితే వచ్చేసింది కదా. వీటన్ని ఒక్కసారి అయితే పిండేసేసి పక్కన అయితే పడేస్తున్నాను. ఇంకా వీటిని అయితే డస్ట్బిన్లో పడేయడమే. సో ఈ విధంగా వచ్చిన ఈ లిక్విడ్ని కొద్దిగా మనం అంటే చిన్న లోపల గింజలు అవి వస్తుంటాయి కదండి, చెత్త చెదారం, అందువల్ల మనం స్ట్రెయిన్ చేసుకుంటే మనకి మంచిగా లిక్విడ్ అనేది కిందకైతే దిగుతుంది. ఇదిగోండి ఈ బౌల్లో కనిపిస్తుంది కదా, కొద్దిగా చెత్త చెదారం ఏమున్నా కూడా, లేదంటే నిమ్మకాయకి మనకి గింజలు అవి వస్తాయి కదా, అవన్నీ అడ్డం రాకుండా ఈ విధంగా అయితే నేను వడబోసేసుకుంటున్నాను. సో నాకు అంటే మీకు ఎంత లిక్విడ్ కావాలంటే అంత మీరు స్టోర్ చేసుకోవచ్చండి. దీన్ని మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు. అలానే ఎక్కువ రోజులు అయితే ఉండదు. కానీ ఎక్కువ రోజులు ఎందుకండి, టపామని అయిపోదు. ఇది రోజు చక్కగా వీటితో క్లీన్ చేసుకుంటే, అందులోనూ క్లీన్ చేసుకుంటే మాత్రం మంచి నిమ్మకాయ సువాసన అయితే వస్తుందండి. నాకైతే అంత బాగుంటుంది. ఇది బయట కొనే ఏ రసాయనాల్లో కన్నా మనం చక్కగా ఇలా కానీ రెడీ చేసుకున్నామంటే, ఇలాంటి బాటిల్ అంటే నేను ఇప్పుడు చూపిస్తుంది ఇది స్ప్రే బాటిల్ అండి. నేను ఎప్పుడు దీంట్లోనే అయితే పోసుకుంటాను ఈ లిక్విడ్ని. అందుకనే దగ్గర ఈ చిన్న బాటిల్ అయితే ఉంది. మీరు ఏదైనా ఎంటీ బాటిల్ ఏదైనా ఉంది అంటే మాత్రం పోసుకోవచ్చు. లేదంటే ఇలా మనకి హ్యాండ్ వాష్కి సంబంధించినవి ఏమైనా వస్తూ ఉంటాయి కదండి స్ప్రే బాటిల్స్, వాటిలో అయినా కూడా చక్కగా క్లీన్ చేసేసుకుని ఈ రసాన్ని అయితే అందులో పోసేసుకుని ఇక దీన్ని ఇలాగా స్టోర్ చేసుకున్నారు. చెప్పాను కదండి చాలా రోజులైతే మాత్రం ఉంటుందండి. ఎందుకంటే అన్నీ కూడా మనం బాయిల్ చేసాం కాబట్టి, అలా అని వాటర్ కాబట్టి మరీ ఒక 4-5 నెలలు అలా ఉండిపోదు. మీరు కొద్దిగా ఎక్కువగా చేసుకుంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. సో నాకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని చేసుకోవడం అది అంటే అంతగా ఇష్టం ఉండదు. అది మళ్ళీ పని చేస్తుందో లేదో కూడా నాకు అంతగా నమ్మకం లేదు కాబట్టి నేను ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే అయితే తయారు చేసుకుంటాను. ఇంకా ఇక్కడ చూపిస్తున్న ఈ క్లాత్ గురించి నేను ఒక థంబ్నెయిల్కి చూపిస్తున్నాను. దాంట్లో అయితే మీకు నేను చెప్పానండి, ఈ క్లాతులు నేను అమెజాన్ నుంచి అయితే తెప్పించుకున్నానండి. ఎంత బాగున్నాయి అంటే నాకు కిచెన్లో కుడి చెయ్యి అనే చెప్పాలండి. ఈ క్లాతులు రాకముందు నేను కూడా కొద్దిగా కష్టపడ్డాను, కానీ ఇవి వచ్చింది అంటే ఎన్నో రకాల క్లాతులను యూస్ చేశాను, కానీ నాకు ఇది నచ్చినంతగా వేరే ఏది కూడా నచ్చలేదు. ఇంట్లో పెట్టుకునే చిన్న క్లాతులు అవన్నీ అస్తమాటు మనకి చింపుకుని చేసుకునే కన్నా వీటిని అయితే నాకు ఎదురుగుండా పెట్టుకుని ఒకటి అయిపోయిన తర్వాత ఇది మళ్ళీ రీయూజబుల్ అండి. చక్కగా వీటిని వాటర్లో అంటే ఇక్కడ నాకు చెప్పడానికి నేను చెప్పట్లేదు, కానీ ఇప్పుడు నేను చెప్పాను కదండి ఒక వీడియో ప్రత్యేకించి దీని గురించి నేను షేర్ చేశానని. సో ఆ వీడియో అయితే మాత్రం తప్పకుండా ఓపెన్ చేసి చూడండి, చాలా బాగుంది. దీని క్లాత్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను పూర్తిగా ఇచ్చాను, ఇన్ఫర్మేషన్ అంతా. సో ఇది ఈ లిక్విడ్ని మనకి చిమ్నీలు కూడా యూస్ చేసుకోవచ్చండి. చిమ్నీ మీద పడిన మట్టి, ముఖ్యంగా చిమ్నీ అంటే మనకి ఏదైనా ఆవిరి కొట్టడం కానీ, లేదు అంటే ఏదైనా ఆయిల్ మార్కులు పట్టడం కానీ. ఇక్కడ చూడండి ఈ పక్కన మీకు కనిపిస్తుంది కదా, క్లీన్ చేసినా కూడా కొద్దిగా కార్నర్లో జిడ్డు అనేది ఉండిపోయింది. సో అక్కడ మీకు డైరెక్ట్గా అయితే చూపిస్తానండి నేను నేను తయారు చేసుకున్న ఈ లిక్విడ్ ఎంత షైనింగ్గా అయితే వస్తుందో చూస్తారు కదా. అక్కడ ఇందాటి వరకు జిడ్డు పట్టిన ఉంది కదండి చిమ్నీ, దాని మీద కొద్దిగా అయితే ఈ క్లాత్ మీద ఈ లిక్విడ్ని వేసి ఒక్కసారి ఫింగర్తో ఇట్లా రాసానండి. చూసారు కదా, ఒక మ్యాజిక్ లాగా చక్కగా అయితే క్లీన్ అయిపోయింది. నిజంగా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే ఇందులో వేరే పెద్దగా పని చేయకపోవడానికి కూడా ఏం లేవు కదా. వేసిలో కూడా మనం ఏం వేసాం, విమ్ లిక్విడ్ వేసాం, అదేవిధంగా నిమ్మకాయలు కాబట్టి చాలా ఈజీగా మనకి క్లీన్ అయిపోతుంది. జిడ్డు పోవడానికి కారణం లిక్విడ్, ఇంకా వెనిగర్ వేసాం కాబట్టి ఇంకా మీకు చెప్పనే అక్కర్లేదు. సో ఇవన్నీ బాయిల్ అవ్వడం వల్ల మనకి ఆ లిక్విడ్ని ప్లస్ మోర్ ఓవర్ నేను ఇంకోటి చెప్పాను కదండి ఇందాక, మంచి సువాసన అండి.
ఇది మనకి కెమికల్ అది కలవలేదు కాబట్టి నాకు నిమ్మకాయల వాసన అయితే మాత్రం భలే అయితే వస్తుందండి. అంత బాగుంటుంది ఈ లిక్విడ్ అనేది. ఒక్కసారి మనం తయారు చేసుకున్నామంటే అన్నిటికీ ఈ మనకి గ్యాస్ కౌంటర్ టాప్ కానీ, స్టవ్ కానీ, లేదంటే ఇందాక చూపించిన విధంగా చిమ్నీ కానీ, ఇదిగోండి ఇక్కడ కౌంటర్ టాప్ మీద కూడా ఒక్కసారి వేసి చూపిస్తున్నాను. మెయిన్ ముఖ్యంగా నాకు ఈ క్లాత్ ఇందాక చెప్పిన విధంగా చాలా 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 బాగుందండి. సో ఈ క్లాత్తో ఒక్కసారి నేను అదంతా కూడా క్లీన్ చేసేసుకుని మొత్తం చూపించేశాను. సో ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ స్టాండ్ గురించి కూడా నేను క్లీన్ చేసుకునేది ఒక 2 days వీడియోలో కూడా చూపించానండి. అసలు నేను మా ఇంట్లో జిడ్డు పట్టేవంటూ ఏది ఉంచాను. మీకు దగ్గరగా కూడా చూపిస్తున్నాను కదండి, ఎంత చక్కగా అయితే క్లీన్ అయితే అయిపోతుందో. అసలు ఎక్కడా కూడా కిచెన్లో జిడ్డు అనేది లేకుండా హ్యాపీగా, ఎక్కువగా ముఖ్యంగా మనకి స్టవ్, కౌంటర్ టాప్ ఈ రెండే కదండి ఏం చేసినా జిడ్డు పట్టేవి. ఆ విధంగా అందుకే నాకు స్టాండ్ ఇవన్నీ కూడా వీక్లీ వన్స్ ఒకసారి నేను క్లీన్ చేసుకోవడం వల్ల చాలా హాయిగా అయితే ఉంటుంది. సో ఇదిగోండి ఇంకా లైటర్ అంటే నాకు ఈ విధంగా అయితే ఉందండి. ఈ మోడల్ లైటర్ అయితే ఉంది. దీన్ని కూడా నేను రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం వల్ల పెద్దగా నాకు జిడ్డు అనేది పట్టదు. బట్ కాకపోతే ఒకసారి దీని మీద ఎలా పనిచేస్తుంది అనేది చూపించాలి కాబట్టి నేను ఇలా డైరెక్ట్గా కాకుండా ఏదైనా కూడా క్లాత్ మీద అయితే వేసుకుని మాత్రం క్లీన్ చేస్తానండి. సో ఇదిగోండి క్లాత్ మీద ఒక 2-3 స్ప్రేస్ అయితే ఒకసారి చేసి అదంతా కూడా ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాము అంటే మనకి లైటర్ కూడా హ్యాపీగా ఉంటుంది. మనం తడిపి అది చేయిస్తే మళ్ళీ మనకి లైటర్ పనిచేయదు కాబట్టి ఈ విధంగా మనం క్లీన్ చేసుకుంటే లైటర్ మీద ఉన్న జిడ్డంతా కూడా ఆల్మోస్ట్ పోతుంది. మళ్ళీ మనకి చక్కగా అయితే వెలిగిపోతుంది. ఒకసారి ఎండలో పెట్టుకున్నారు అంటే ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ లైటర్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. సో మనకి కిచెన్లో ఉండే ప్రతి వస్తువుకి ఉపయోగించుకోవచ్చండి ఇది. ఇక నేను ఈ 20 సంవత్సరాల నుంచి ఈ విధంగానే ఉపయోగించుకుంటున్న నా వస్తువులోని ఒక వీడియో అయితే పెట్టానండి. నిజంగానే 20 years నుంచి, అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి ఈ వస్తువులన్నిటినీ ఈ విధంగా మెయింటైన్ చేయటం వల్ల ఒకసారి మిక్సీ చూడండి. నేను మిక్సీ మీద కూడా ఈ విధంగానే అయితే ఎప్పటికప్పుడు క్లీన్ అయితే చేసుకున్నాను. మిక్సీ అంటే మీకు తెలిసిందే, స్టవ్ అనేది రోజు ఎలా ఉపయోగిస్తామో ఇంచుమించు మిక్సీ పని కూడా మనకి రోజు ఉండేదే. కాబట్టి వాటిని పని అయిపోగానే మాత్రం ఇలా ఈ విధంగా చిన్న లిక్విడ్ వేసుకుని గబగబా ఆ మిక్సీకి చుట్టుపక్కల, ఆ మిక్సీ లోపల మెయిన్ ఒక్కోసారి తుళ్ళుతూ, అంటే మనం ఏదైనా చట్నీ అవి చేసుకునేటప్పుడు ఆ లోపల పడిపోతూ ఉంటుంది కదా, ఆ పార్ట్ మాత్రం చక్కగా ఒక్కసారి ఇలా క్లీన్ చేసుకుంటే మాత్రం మిక్సీ అనేది ఎన్ని ఏళ్ళైనా కూడా ఇలాగే తెల్లగా ఉంటుందండి. ఇంకా మెయిన్ మిక్సీతో పాటుగా స్విచ్ బోర్డు, మనం పని చేసుకుంటూ ఒక పసుపు చేత్తోనో, కారం చేత్తోనో, ఉప్పు చేత్తోనో, నూనె చేత్తోనో ఎక్కువగా అయితే స్విచ్ బోర్డ్స్ని అంటే ఇప్పుడు నేను చెప్పేది ఒక కిచెన్ అనే కాదండి, మీరు ఇల్లు మొత్తం ఏ స్విచ్ బోర్డ్స్కైనా హ్యాపీగా అయితే ఈ లిక్విడ్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్రెజెంట్ ఏంటంటే నేను ఇక్కడ చేస్తున్నాను కాబట్టి స్విచ్ బోర్డు మీద కూడా ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి అయితే చూపిస్తాను. సో మిక్సీతో పాటుగా నేను అలా స్విచ్ బోర్డ్స్ మీద కూడా డైరెక్ట్ వేయకుండా క్లాత్ మీద అది స్ప్రే చేసి స్విచ్ బోర్డ్ అనేది ఈ విధంగా తుడిచేసుకుంటా. ఇక ఇందాక చెప్పాను 20 years నుంచి నేను వాడే వస్తువులు అని చెప్పి, దాంట్లో ఇప్పుడు దీన్ని కూడా నేను అప్పుడు చూపించానండి. అంటే మీకు ఆ వీడియో అయితే ఓపెన్ చేస్తే నేను చెప్పిన వీడియో మొత్తం, అంటే నేను చూపించిందంతా కూడా మీకు తెలుస్తుంది ఆ వీడియోలో ఇన్ఫర్మేషను. సో ఇది కూడా నేను ఈ విధంగానే అయితే క్లీన్ చేసుకుంటానండి. సో 1 కాదు 2 కాదు, కిచెన్ కౌంటర్ టాప్ కానీ, లేదా ఇలా మనం ఎక్కడైనా కూడా డైనింగ్ హాల్లో ఉండే ఇలాంటి గట్ల మీద కానీ, లేదంటే మిక్సీల మీద కానీ, లేదంటే ఇలా వెట్ గ్రైండర్ మీద కానీ, దేని మీదకైనా స్విచ్ బోర్డ్స్ మీద కానీ దేనికైనా కూడా మీరు హ్యాపీగా వేసుకోవచ్చు. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకునే విధంగా అసలు మనం అందులో వేరే ఏదో కెమికల్ అయితే ఇది యూస్ చేయలేదు కాబట్టి ఎటువంటి ఫుడ్ ఐటమ్స్కి ఉపయోగించే ఏ వస్తువుకైనా హ్యాపీగా అయితే లిక్విడ్ని వేసుకోవడం, ఫటాఫట్ మంటూ చక్కగా ఇలా క్లీన్ చేసేసుకోవడం. చూడండి ఎంత తెల్లగా ఉందండి. హ్యాపీగా రోజు వాడుతున్న వస్తువులైనా కూడా మనం ఇలాంటి ఇబ్బంది కూడా రాదు. ఇక చూసారు కదా, ఈ వైర్ కూడా నేను అదే విధంగా అయితే తుడిచేసుకుంటాను. అదేవిధంగా కొద్దిగా ముందుకు జరిపి ఇందాక చెప్పాను కదండి, గట్టు మీద కూడా హ్యాపీగా ఆ క్లాత్తో అయితే కొద్దిగా లిక్విడ్ అనేది వేసుకుని క్లీన్ అయితే చేసేసుకుంటాను. సో ఈ విధంగా ఇంట్లో ఏ మూల కూడా వెతికినా దుమ్ము అనేది కనబడకుండా ఉండాలి అంటే నేను పాటించే ఈ చిన్న చిన్న చిట్కాలన్నింటినీ ఇప్పుడు మీతో అయితే షేర్ చేసుకున్నాను. సో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మాత్రం కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబర్స్ ప్లీజ్ లైక్ చేయండి. మళ్ళీ రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.